కానీ కొంతమందికి నిజంగా మీడియా అంటే మీడియా భావాజాలం అంటే తెలియదు. మీడియా భావాజాలం తెలియకుండా ఇలా ఉన్నటువంటి అగ్రవర్ణ వ్యవస్థ, ఇలా ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఏ విధంగా వాళ్ళు చలమనవుతున్నారో, ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏ విధంగా విస్తరింపజేస్తున్నారో ఇలా అందరూ తెలిసిన సత్యమే. అందుకోసం ఇలా ఫోర్త్ ఎస్టేట్ అనేది ఇలా ఈ శాసిస్తుంది ఈ భారతదేశాన్ని, ప్రపంచాన్ని అందరినీ కూడా శాసించేది ఓన్లీ ఫోర్త్ ఎస్టేట్ మాత్రమే. డబ్బు హోదా ఏది ఉండదు, కానీ మీడియా ఏదైనా శాసిస్తని చెప్పడానికి ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్నాను. అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి, అనేక మందికి భరోసాను కల్పించి, అనేక మందికి మేము ఉన్నామనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేసి, అనేక మందికి బాబాసాహెబ్ అంబేద్కర్ భావాజాలాన్ని ఈ ప్రపంచానికి, భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది జైభీం నినాదం ఉందని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. అందుకోసమే 24 గంటలు జైభీం ఆశయాన్ని మోస్తూనే ఉన్నాను. ఆరోగ్యం బాగలేని సందర్భంలో ఒక పక్కన జ్వరం, మరో పక్కన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తట్టుకొని నిలబడి ఇవాళ మార్నింగ్ లైవ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. సుమారుగా నైట్ 1 నుంచి 2-3 గంటల దాకా కూడా పేపర్ కోసం వార్తలు రాస్తూనే ముద్రింపజేసి, అది సర్క్యులేషన్ చేసి, సర్క్యులేట్ చేసిన అనంతరం మళ్ళీ వచ్చి మార్నింగ్ లైవ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నాను.